నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. 2020లో కరోనా వచ్చి ఎంతమందిని భయపెట్టిందో మనందరం చూసాం. అది 2 సంవత్సరాల మనని బాధించింది. సో ఇప్పుడు లేటెస్ట్గా ఇంకొకటి వైరస్ వచ్చింది. అది కనుక వస్తే అందరూ కూడా స్పాట్లోనే చనిపోతారు. ఇప్పుడు ఆల్రెడీ కేరళలో 29 మందిని అది వైరస్ పొట్టన పెట్టుకుంది అంటున్నారు. మరి అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, మరిన్ని విషయాలు మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రావు గారు. నమస్తే. కరోనా వచ్చి ఎంతమందిని పొట్టన పెట్టుకుందో చూసాం, ఎంత భయపెట్టిందో చూసాం. ఇప్పుడేమో అంతకు మించింది ఏదో వైరస్ కేరళలో అడుగుపెట్టింది, 29 మందిని పొట్టన పెట్టుకుంది అంటున్నారు. సో దీంట్లో వాస్తవాలు ఏంటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆ వైరస్ బారిన పడకుండా ఉండడానికి? ఇప్పుడు కరోనా అటాక్ అయితే అట్లీస్ట్ అది స్పాట్ కాకుండా ఏదో ఒక వారం 10 రోజులు బతికే అవకాశాలు ఉండేవి. ఆ సింటమ్స్ అవన్నీ కూడా మనం ఫేస్ చేసాం. మనం అప్పుడు 2019 నుంచి ఆల్మోస్ట్ దానికి సంబంధించినటువంటి ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి, దాన్ని ఫేస్ చేయడానికి, దాన్ని ఎదుర్కోవడానికి ఏ విధంగా ప్రికాషన్స్ తీసుకోవాలి, ఇవన్నీ కూడా చేసాం. కొన్ని ప్రికాషన్ తీసుకుంటే అది కొంచెం దూరంగా ఉంటుంది అని చెప్పి, భౌతిక దూరం పాటించడం, ఇవన్నీ కూడా ప్లస్ పబ్లిసిటీ కూడా క్వారంటైన్ చేస్తే కొంచెం ఉంటుందని. కానీ ఇప్పుడు వస్తున్నటువంటి వైరస్ ఏదైతే ఉందో అది చాలా డేంజర్ అని చెప్పి వైద్య నిపుణులు చెప్తున్నారు. అదేంటంటే హెపటైటిస్ ఏ అనేటువంటిది వైరస్ పేరు. హెపటైటిస్ ఏ అంటే జనరల్గా ఎంతకంత వైద్య పరిజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళకి ఇమీడియట్గా అర్థమైపోద్ది ఎంత భయంకరమైందో అది. ఎందుకంటే హెపటైటిస్ ఏ అని అనగానే అది ఇమీడియట్గా అది అటాక్ కాగానే ఫస్ట్ దేనిపైన పడుతుందంటే లివర్ మీద పడుతుంది. ఓకే, ఫస్ట్ లివర్ని అటాక్ అవుతుంది. లివర్ని అటాక్ కాగానే దాని ఫంక్షనింగ్ అంతా కూడా చాలా ర్యాపిడ్గా వెళ్ళిపోతుంది. మిగతా ఆర్గాన్స్ అన్నింటిని కూడా డ్యామేజ్ చేసేస్తుంది. అంటే లివర్ తర్వాత కిడ్నీ తర్వాత ఇంకా హార్ట్, ఇంకా ఆటోమేటిక్గా అది 24 అవర్స్లోనే చంపేస్తుందంట ఒకసారి అటాక్ అయితే. సో ఇప్పుడు కేరళలో అలాంటి ఆల్రెడీ 29 మంది స్పాట్ డెడ్ అయ్యారని చెప్తున్నారు. అది దూసుకొస్తుంది దేశవ్యాప్తంగా కూడా అని చెప్పి చెబుతున్నారు. హెపటైటిస్ ఏ అనేటువంటి వైరస్ ఇది చాలా డేంజరు. దీని సింటమ్స్ వాళ్ళు చెప్పేది ఏంటంటే, నేను మెడికల్ ఎక్స్పర్ట్ని కాదు కానీ ఈ జనరల్స్ చదివినప్పుడు ఇప్పుడు మనకు వస్తున్నటువంటి న్యూస్ దాని ప్రకారం అయితే ఆ హెపటైటిస్ ఏ అటాక్ అయినప్పుడు నీకు యూరిన్ అనేది ఎల్లోగా రావటం, నీరసం రావటం, తర్వాత మోషన్స్ కావడం, ఇలాంటి సింటమ్స్ ఎక్కువగా హెడేక్ రావటం, ఇలాంటి సింటమ్స్ ఉంటాయని చెప్పి చెప్తున్నారు. దాంతోపాటు నివారణకు సంబంధించినట్టు ముందస్తు నివారణ తీసుకుని అటాక్ అయిన తర్వాత ఏం చేయలేమని చెప్తున్నారు వాళ్ళు. వన్స్ అటాక్ అయిందంటే కనుక లివర్ని కొట్టేస్తుంది అనేది. అది అంత డేంజర్ హెపటైటిస్ ఏ అనేది. అది ఆల్రెడీ కేరళ నుంచి వచ్చింది. కేరళలో ఎందుకు వచ్చింది ఫస్ట్ అసలు అని అంటే, వివిధ దేశాలకు వెళ్తుంటారు కేరళ వాళ్ళు ఎక్కువ మంది. ఈవెన్ కరోనా కూడా కేరళకి ఎంటర్ అయింది ఫస్ట్ అని చెప్పేసి కేరళకి వచ్చింది ఫస్ట్. కారణం ఏంటంటే అక్కడ లిటరసీ 100% ఉంటుంది. ఆ చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉంటారు. వివిధ దేశాలకి వెళ్తూ ఉంటారు, వాళ్ళ వలస వెళ్తూ ఉంటారు. వలస కాదు, ప్లస్ ఇంకో ఎడ్యుకేషన్ పర్పస్, తర్వాత ఎర్నింగ్ పర్పస్ వెళ్తూ ఉంటారు. ఆ చదువుకున్న వాళ్ళు ఎక్కువ. ఈవెన్ మన రాష్ట్రాల్లో కూడా చూస్తే కనుక మనకు కేరళ టీచర్స్ అంటుంటారు. ఇంగ్లీషు మీడియం స్కూల్స్ అనగానే కేరళ టీచర్స్ అంటే అదొక బ్రాండ్ లాగా చెప్పుకుంటూ ఉంటారు. సో అలాగా వాళ్ళు ఎక్కువ అరబ్ కంట్రీస్కి కానీ నర్సింగ్ కూడా ఎక్కువ ఉంటారు. గల్ఫ్ కంట్రీస్కి, యూరప్ కంట్రీస్కి ఇలా వెళ్తుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికి పోయినా కానీ కేరళ వాళ్ళు ఉంటారు. కేరళ వాళ్ళు లేనటువంటి దేశమే ఉండదు. సో కాబట్టి వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తుంటారు. మిగతా రాష్ట్రాల్లో లేనటువంటి ఒక అలవాటు ఏంటంటే కేరళ వాళ్ళకి జనరల్గా మన వాళ్ళు తెలుగు రాష్ట్రాల వాళ్ళు వెళ్తే కనుక అమెరికానో లేదంటే ఏదో కంట్రీకి వెళ్ళినప్పుడు అక్కడ సంపాదించుకొని అక్కడే ఆస్తులు కొనుక్కొని అక్కడే ఉండిపోవాలని చెప్పి ప్లాన్ చేస్తారు. కానీ కేరళ వాళ్ళు అలా కాదు. వాళ్ళు అక్కడ ఎంత ఎర్నింగ్స్ చేసినప్పటికీ మళ్ళీ వచ్చేసి వాళ్ళ సొంత ఊర్లో ఆస్తులను పెట్టుకోవడం, ఆస్తులను పెంచుకోవడం, కొనుగోలు చేయడం, ఇవన్నీ చేస్తూ ఉంటారు అనేది అక్కడ అలవాటు అది. సో కాబట్టి ఎక్కువ మంది పోయిన వాళ్ళందరూ కూడా ఇయర్లీ వస్తూనే ఉంటారు. రావడం పోవడం ఉంటుంది. ఇది గుజరాత్ 2 స్టేట్లలో కూడా. అందుకే కేరళలో ప్రపంచంలో ఎక్కడ వైరస్ అటాక్ అయినా కానీ ముందు కేరళకు వస్తుంది. కేరళ నుంచి భారతదేశంలో ఉన్న ఇతర రాష్ట్రాలకు వస్తుంది. మన కరోనా కూడా అంతే, కేరళనే ఫస్ట్ వచ్చింది, తర్వాత భారతదేశంలో అన్ని రాష్ట్రాలకి స్ప్రెడ్ అయిపోయింది. సరే, ఇప్పుడు హెపటైటిస్ ఏ కూడా ఆల్మోస్ట్ ఒక 4-5 రోజుల క్రితమే ఇది న్యూస్ వచ్చింది బయటికి. ఇప్పుడు ఇంకా అది స్ప్రెడ్ అయింది ఎక్కువగా. డయేరియా లాగా
అది అటాక్ అవుతుంది. అంటే ముందు వచ్చిన తర్వాత అంటే అటాక్ అయిన కొద్ది నిమిషాల్లో కానీ గంటల్లో కానీ సిమ్టమ్స్ అలాంటివి ఏం రావా? కరోనా వైరస్ అటాక్ అయిన తర్వాత మనకు సిమ్టమ్స్ అంటే స్మెల్ తెలియకపోవడం, టేస్ట్ తెలియకపోవడం, అలా సింటమ్స్ కాదు, నీరసం రావటం అలా ఉంటుందని చెప్తున్నారు. తర్వాత మోషన్స్ కావడం అనేది ఇంకొక సిమ్టము. ఆకలి కాకపోవటం అదొక సిమ్టమ్ చెప్తున్నారు. ఇలాంటివన్నీ సింటమ్స్ చెప్తున్నారు. ఆకలి కాకపోవటం, నీరసం రావటం, తర్వాత మోషన్స్ కావటం, ఇవన్నీ కూడా ప్రాథమిక సింటమ్స్గా చెప్తున్నారు. వన్స్ అటాక్ అయిన తర్వాత మీకు మెయిన్ ఎవరికి అటాక్ అవుతుందని కూడా చెప్పారు దాంట్లో జనరల్లో. ఏం చెప్పారంటే ఎక్కువగా HIV ఉన్నటువంటి వాళ్ళకి, ఈ టీబీ లాంటి జబ్బులు ఉన్నటువంటి వాళ్ళకి, తర్వాత కొన్ని దీర్ఘకాలిక వ్యాధులతోటి బాధపడుతుంటారు, వాళ్ళకి అటాక్ అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. వాళ్ళకి అటాక్ అయితే కనుక ఇమీడియట్గా అసలు అది అటాక్ కావటమే లివర్కి అటాక్ అవుతుందంట. అది హెపటైటిస్ A అనేది అది లివర్కి అటాక్ అవుతుంది అని చెప్పి అంటారు. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక బహుశా నేను అనుకోవటం కొంతమంది లివర్ వ్యాధులతోటి లివర్ వ్యాధులతో చనిపోయిన వాళ్ళు ఉన్నారు చాలామంది. ఇప్పుడు దీంట్లో వీళ్ళు చెప్పేది ఏంటంటే, కొంతమంది వైద్య నిపుణులు చెప్పేది ఏంటంటే, ఇది కనుక అటాక్ అయితే లివర్ రీప్లేస్మెంట్ చేయాల్సి వస్తుంది, అంత డేంజర్ అంటున్నారు. ఒకవేళ బతికించాలంటే కనుక, ఒకవేళ బతికించాలంటే లివర్ రీప్లేస్మెంట్ చేయాలి, అదర్వైజ్ అసలు అది కంట్రోల్ అయ్యే పరిస్థితి ఉండదు అటాక్ అయితే అని చెప్పి చెబుతున్నారు. సో అంత డేంజర్ అనమాట. అది అటాక్ అయితే కనుక స్పాట్ డెత్ ఉంటుంది, అంటే ఎక్కువ రోజులు ఒక 4-5 రోజులు అలా ఉంటూ అలా ఉండదు, ఇమీడియట్గా కొట్టేస్తుంది లివర్ని అని అంటారు. లివర్ని కొట్టేస్తే ఏముంది, ఫంక్షనింగ్ అంతా ఆగిపోతుంది, ఆర్గన్స్ అంతా ఫంక్షనింగ్ ఆగిపోతుంది జనరల్గా మెడికల్ టెర్మినాలజీలో. సో కాబట్టి ప్రికాషన్స్ వాళ్ళు చెప్పేది ఏంటంటే, ప్రికాషన్స్ మెయిన్గా కాచి చల్లార్చినటువంటి వాటర్ తాగమని చెప్తున్నారు ప్రాథమికంగా. కాచి చల్లార్చినట్టు వాటరు. తర్వాత ఈ బహిర్భూమికి వెళ్ళేటప్పుడు బహిరంగ ప్రదేశాల్లో వెళ్ళొద్దు అని చెప్తున్నారు. అంటే ఎలా అంటే, ఇప్పుడు మనం ఏదైనా ట్రావెల్కి వెళ్తాము, ట్రావెల్కి వెళ్ళినప్పుడు మనం ఎక్కడో రైల్వే స్టేషన్లోనూ బస్ స్టాండ్లోనూ ఉండేటువంటి వాటిని వాష్రూమ్స్ వాడటం ఇవన్నీ కూడా చేస్తుంటాం కదా, అలా మీరు వాడొద్దు, జాగ్రత్త పడండి. వీళ్ళంత వరకు ట్రావెల్స్ వెళ్ళినప్పుడు కానీ లేదంటే ఇతరత్ర వెళ్ళినప్పుడు కానీ కొంచెం పరిశుభ్రంగా ఉండేటువంటి ప్రాంతాలకు వెళ్ళండి. సామూహికంగా అందరూ వాడేటువంటి వాటిని వాడొద్దు. అలాంటి చోట అటాక్ అవుతుంది అని అంటున్నారు వాళ్ళు. అటాక్ అవటం కూడా, ఆ వైరస్ అటాక్ అయ్యేటువంటి ప్రాంతాలు, ఆ వైరస్ అటాక్ కావడం కారణం కూడా అదే చెప్తున్నారు. తర్వాత కలుషితమైనటువంటి వాటర్ వస్తే కనుక వాటర్ ద్వారా కూడా హెపటైటిస్ A అటాక్ అవుతుంది. కాబట్టి మీరు కాచి వడపోసి తాగండి, ఏ మినరల్ వాటర్ అయినా ఏవైనా సరే అవి కాచి వడపోసి తాగండి అని చెప్పి చెప్తున్నారు. ప్రికాషన్స్ అవి చెప్తున్నారు. అటాక్ కాకుండా చూసుకోవడం బెటర్. అటాక్ అయిన తర్వాత చెప్పలేము ఎంతమందికి లివర్ రీప్లేస్మెంట్ చేస్తారు, దొరకాలి. ప్లస్ రీప్లేస్మెంట్ అంటే ఇట్స్ నాట్ జోక్, అది చాలా ఖర్చుతో కూడుకున్నట్టు. ఒకరు మామూలు వాళ్ళు రీప్లేస్మెంట్ చేసుకునేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ఇప్పుడు మనకు మొన్న ఉగాది అప్పుడు కూడా ఆధ్యాత్మికవేత్తలు కూడా చెప్పారు, ఇది మన సంవత్సరం విక్రోధి సంవత్సరం ఏదో చెప్పారు, క్రోధినామ సంవత్సరం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. కరోనా కన్నా కూడా భయంకరమైనటువంటి వైరస్ ఈసారి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉందని చెప్పి పంచాంగ శ్రవణంలో కూడా చెప్పారు. విన్నాను నేను ఆ రోజు. సో నేను అది విన్న తర్వాత నాకు ఈ న్యూస్ చూసిన తర్వాత నిజంగా ఇదే లేకపోతే ఇంతకన్నా భయంకరమైన వస్తుందా అనుకుంటున్నాను నేను. అంటే ఆల్రెడీ వాళ్ళు చెప్పడం ఏంటంటే, మన దేశానికి తక్కువ ఉండొచ్చు, బట్ యూరోప్ కంట్రీస్కి ఎక్కువ ఉండే అవకాశం ఉంది. క్రోధినామ సంవత్సరంలో వైరస్ కరోనా కంటే మించినటువంటి వైరస్ అటాక్ అయ్యే అవకాశం ఉంది, ప్రపంచ దేశాలన్నీ కూడా వణికిపోయే అవకాశం ఉందని చెప్పారు. ఇప్పుడు హెపటైటిస్ B స్పాట్ డెత్ కేరళలో అని చెప్తుంటే ఆల్మోస్ట్ ఒక 2-3 రోజుల్లోనే దాదాపు 29 మంది చనిపోయారు అంటున్నారు. సో కాబట్టి అది మరి ఎంత డేంజరు ఏంటి అనేది చూడాలి. సో కరోనా వచ్చే చాలా మందికి ఆరోగ్యపరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఒకసారి చెప్పిందని గుర్తు చేసిందనే చెప్పుకోవాలి. సో మళ్ళీ దానికి మించిన వైరస్ ఇప్పుడు హెపటైటిస్ A వచ్చింది అంటున్నారు కేరళకి. సో అది స్ప్రెడ్ అవ్వకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి ప్రతి ఒక్కరని చెప్పేసి కోరుకుందాం అండి.